శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అందరికి కూడా పేరు పేరున నమస్కారం. మొట్టమొదటి మీటింగు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన నాయకులందరి ఉత్సాహము, అందరూ కూడా ఎంత పట్టుదలతో ఉన్నారు చూస్తే మాకందరూ కూడా ఒక పట్టుదల, ఒక ధైర్యం వచ్చే పరిస్థితి మీ అందరి ద్వారా ఉందని చెప్పి కూడా ఈరోజు నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అధికారం లేకపోయినా కూడా ఇంతమంది ఈరోజు పార్టీ కోసం గట్టిగా నిలబడిన దానికి మీకు అందరు కూడా ధన్యవాదాలు. ఒక ఇన్ని ఇబ్బందులు జరిగినా కూడా ఒక మంచి విషయము ఈరోజు మనకందరూ కూడా జరిగింది ఏంటంటే, ఈరోజు నికరమైన నాయకులు, కార్యకర్తలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో నిలబడినారు. రేపు మీకు అందరు కూడా సభాముఖంగా నేను తెలియజేస్తాను. ఏదైతే బ్రోకర్లు, స్క్రాప్, పనికిరాని పనులు చేసిన వాళ్ళందరూ కూడా అధికారం అడ్డు పెట్టుకొని ఉండే కొద్దిపాటి మంది ఈరోజు పార్టీ నుంచి వెళ్ళిపోవడం ఈరోజు ఒక మంచి పరిణామమే అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఈ ఉండే నాయకులు మీ అందరిపైన కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇప్పుడు ఉండే వాళ్ళు మనం గట్టిగా పట్టుగా చేస్తే ఖచ్చితంగా అన్నమయ్య జిల్లాలో ఇది వరకు వచ్చినట్టు 7 సీట్లు, అదేవిధంగా మళ్ళీ ఎంపీ స్థానం కూడా మన పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ వచ్చే ఎలక్షన్ల గురించి మాట్లాడేదానికన్నా మీకు ఏ సమస్య వచ్చినా కూడా మేమందరూ కూడా మాట్లాడుకుంటాము. ఎవరికో ఒకరికి సమస్య వచ్చిందని చెప్పి పక్కన వాళ్ళందరూ కూడా గమనం కూర్చుంటే పరిస్థితి ఉండదు. అందరూ కూడా కలిసికట్టుగా ఎవరికి సమస్య వచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా మీకోసం నిలబడతామని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ, ఇంకా కూడా పెద్దలు చాలా మంది ఈరోజు మాట్లాడాల్సి ఉంది, టైం కూడా కావస్తుంది. కాబట్టి ఇంతటితో ఈ మొదటి కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి చేసిన మన వైసీపీ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు